హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఆర్ తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఏంటంటే కొద్దిగా వీడియో చేయడం లేట్ అయిపోయింది. కారణం ఏంటంటే కోవిడ్ ఉండడం వల్ల, ఇంకోటి నైట్ కర్ఫ్యూ ఉండడం వల్ల వీడియో అనేది కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా ఏమనుకోవద్దు. మేమైతే ఒక అడవి ప్రాంతానికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మైసమ్ అనేది చాలా విపరీతంగా సౌండ్ చేస్తుంది అని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అంటున్నారు. అందు గురించి మేము ఈ ప్రాంతానికి వచ్చామన్నమాట. ఇది ఎలా అంటే గజ్జల సౌండ్ కావచ్చు, అరుపులు కావచ్చు, ఇలాంటి మొత్తం అనేది విపరీతంగా సౌండ్ చేసి అనేది ఆ అమ్మవారు అనేది అందరినీ భయభ్రాంతుల్ని చేస్తుంది. అందుగురించే ఈ ప్రాంతానికి వచ్చాము. ఇప్పుడు దాదాపుగా అనేది 11:30 అవుతుంది. చూద్దాము అలాంటి సౌండ్స్ వస్తాయా, లేకపోతే అరుపుల సౌండ్ వస్తాయా రావా అనేది చూద్దాము. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా అనేది టెంపుల్ దగ్గరికి వెళ్దాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అయితే అక్కడ స్టే చేద్దాము. చేసిన తర్వాత ఏమన్నా సౌండ్స్, డిఫరెంట్ సౌండ్లు ఏమన్నా వస్తాయా రావా అనే విషయాలపైన ఒకసారి గ్రహించి అలాగే కొద్దిసేపు మొత్తం అంతా తిరిగి అయితే చూద్దాము. ఈ అడవి ప్రాంతంలో చూద్దాం ఎక్కడికి వెళ్ళి సౌండ్లు వస్తాయి, అసలు సౌండ్లు రావడం వాస్తవం లేకపోతే కాదనేది ప్రతి ఒక్క విషయం అనేది నేను ఈరోజు మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మీకు ఈజీగా అనేది నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మన వీడియోస్ అనేది మీరు వాచ్ చేయొచ్చు అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి. ఓకే, మనమైతే దాదాపుగా గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఈ లైన్లో వెళ్దాం. ఓకే, ఈ లైన్లో వెళ్తే మనం అనేది ఆ టెంపుల్కి అనేది చేరుకుంటాము. ఆ టెంపుల్కి చేరుకుందాం ఫస్ట్. ఎందుకంటే గుడి కూడా ఏం పెద్దగా ఉండదంట, చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది అసలు. ఎందుకంటే గ్రామ దేవత నిలబెడతారు కదా ఊర్లలో, బొడ్రాయి అంటారు. బొడ్రాయిని నిలబెడితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ. చూద్దాం, ఎందుకంటే డిఫరెంట్ సౌండ్ వస్తున్నాయి కదా, కొద్దిగా అన్నీ చెక్ చేసుకుని మొత్తం ఈ కవర్ చేయి. అయితే వచ్చారు కానీ ఏమైతే లేదబ్బా ఇక్కడ. ఈ అడవిలో కూడా అమ్మవారికి అనేది బలిదానం కూడా ఇస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బ్లడ్ కూడా ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మొత్తం బ్లడ్ అయితే ఉంది. ఒకసారి అయితే మనం చూద్దాం రండి, కొద్దిగా ముందుకైతే వెళ్దాము. అక్కడ దీపం అయితే ఉంది. దీపం ఇంకా వెలుగుతుంది. ఒకసారి దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ఒక రూమ్ అయితే ఉంది. దా మీదికి రా, దా ఏం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక రూమ్ అయితే ఉంది. అది రూమ్ ఎందుకు కట్టారో తెలియదు కానీ మొత్తానికి అయితే రూమ్ అయితే ఉంది. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు కనబడకపోవచ్చు మ్యాక్సిమం అయితే, ఎందుకంటే లైటింగ్ ఫోకస్ అనేది ఎక్కువ లేదు కాబట్టి మీకు కనబడకపోవచ్చు. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. ఒక్కసారి దగ్గరికి వచ్చి చూపి, ఆ అమ్మవారిని చూపి మొత్తం చూడండి. చూడడానికి ఎంత గంభీరంగా ఉందో ఒకసారి నాకు నేను చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు అమ్మవారు ఎంత గంభీరంగా ఉన్నారు. ఓకే, ఇక్కడైతే నిర్మానుష్యంగా ఉందన్నమాట ఈ ప్రాంతం మొత్తము. ఎలాంటి సౌండ్లు లేవు. నాతో పాటు ఇక్కడ చూడొచ్చు ఈ అబ్బాయి వచ్చారు. మేమిద్దరం కలిసి వచ్చాము ఈ టైంలో. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బొడ్రాయి అన్నమాట. ఇక్కడైతే ఏదో గుంత ఉంది. మొత్తం గుంత అయితే ఉంది అబ్బాయి ఇక్కడైతే చూడవచ్చు.
ఇక్కడ తిరగడానికి అయితే చాలామంది అయితే భయపడతారు. ఎందుకు అంటే ఈ సరౌండింగ్లో అనేది అసలు ఎవరు తిరగరు. 5 కాగానే ఇక్కడ రావాలంటే చాలా భయభ్రాంతులకు అనేది గురవుతారంట. అయినా ధైర్యం చేసి ఎందుకు వచ్చామంటే మీకు వీడియో అందించడానికి మంచి మంచి కంటెంట్ అనేది హంటింగ్ వీడియోస్ నేను ఇస్తానని మీకు మాటిచ్చాను. అందు గురించి నేను రావడం జరిగింది. ఏం లేదు ఇక్కడ కూడా ఏం పెద్దగా ఇది లేదు. సౌండ్లు అయితే ఈ పార్కులు అయితే ఏం రాలేవు అబ్బా. ఎలాంటి సౌండ్స్ అయితే ప్రస్తుతానికి అయితే లేవు. చూద్దాం, ఇంకో కొద్దిసేపు అయితే చూద్దాం. దాదాపుగా మేము వచ్చి 1 అవర్ అయితే అయిపోయింది. ఇంకో కొద్దిసేపు అయితే ఉందాము. ఏమన్నా డిఫరెంట్ సౌండ్లు వస్తాయా లేకపోతే ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం. ఓకే, సౌండ్ అయితే డిఫరెంట్గా అయితే ఏం రావట్లేదు ప్రస్తుతానికి అయితే. చూద్దాం ఇలా చెట్లకి వెళ్ళి ఏమన్నా వస్తుందా ఏంటి. ఊరు ప్రజలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా, ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ. ఏ చెట్లకి వెళ్ళి ఏం వస్తుందో కూడా తెలియదు. ఇక్కడ కూడా వస్తారు చూద్దాం, మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ ఫంక్షన్ కూడా వేస్తున్నట్టున్నారు ఎవరో వచ్చి ఇక్కడ డే టైంలో. ఏదో మొత్తం బల్లులు తేళ్ళు ఏమైనా పాములు ఉన్నాయేమో, మొత్తం సురసుర అని సౌండ్ వస్తుంది. అవి పాకిపోయినట్లు సౌండ్ వస్తుంది. కానీ చూద్దాం, ఇక్కడనే అయితే కొద్దిసేపు అయితే చూద్దాం. ఇక్కడైతే కొద్దిసేపు స్టే అయితే చేద్దాం. ఒకవేళ సౌండ్ వస్తే క్యాప్చర్ చేద్దాము. ఇయర్ ఫోన్స్ పెట్టుకోనండి, ఎందుకంటే సౌండ్ కొద్దిగా చిన్న వస్తే వినిపిస్తలేదు. సౌండ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. కొద్దిగా ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోనండి, మీకు సౌండ్ ఒకవేళ వస్తే నీట్గా వినబడచ్చు. చూద్దాం, మీనే గుడి ఉందిగా, గుడికానే కొద్దిసేపు వేడైతే వేద్దాం. ఇక్కడ చాలా లేదు సురసర సౌండ్ అయితే వచ్చింది. మరి ఏమైనా పాకుతున్నాయా లేకపోతే ఏందో తెలియదు. ఇప్పటికైతే 3 సార్లు ఆ సౌండ్ రాబట్టి. కాకపోతే ఇక్కడ చూస్తే కూడా ఏం అసలు లేదు. ఎందుకంటే ఇది మొత్తం అడవి ప్రాంతం కాబట్టి కొద్దిగా పాములు తిరిగే ఛాన్సెస్ ఉంది. కొద్దిగా భయపడ మాకు. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, అయినా కూడా ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ అయితే చేద్దాము. అక్కడ చూపి ఒకసారి. ఏదో షాడో వస్తుంది కదా, ఏదో షాడో వచ్చింది. ఏమిటి చూడ మొత్తం ఖాళీ ఉంది. ఒకసారి చూపి, అక్కడ క్యాప్చర్ చేపి. ముందుకెళ్ళిస్తుంది. ఇక్కడికి వచ్చి సౌండ్ ఇద్దరు ఒకసారి ఇక్కడ చూపి. ఇక్కడికి వచ్చినప్పుడు సౌండ్ చూసినట్టు అయితే ఏం లేదు. ఎక్కడ
ఇక్కడ కూడా చూసినట్లయితే ఏమైతే లేదబ్బా, కాకపోతే సౌండ్ అయితే వస్తున్నాయి ఇప్పుడు. ఈ సౌండ్ అనేది ఎక్కడికి వస్తుంది అర్థం కాదు. ఎవరు అన్నారా? సౌండ్లు అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి, చూద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. ఇదే సౌండ్లు వస్తుంది. ఏం కదా ఇక్కడికి వెళ్తుందా? చాలా చాలా అంటే చాలా బతుకుంటే ఇంకో వీడియో తీసుకొచ్చాము కానీ వద్దాపా. శ్రీధర్ చల్ వెళ్ళిపోంపా. పని కమా ఉరికినా. ఏదో ఆకారంలోకి కనబడితే మేము అక్కడికి వెళ్ళైతే పారిపోయి వచ్చాం ఫ్రెండ్స్. కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే అసలు అక్కడ ఏముంది అని తెలుసుకునే విషయాలపైన మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దామని మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడం జరిగిందన్నమాట. తీరా అక్కడ వెళ్ళి చూస్తే అంటే ఏమైతే లేదు, ఆ సౌండ్ అయితే డిఫరెంట్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదన్నమాట. ఇంకా కొద్దిసేపు అయితే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అయితే వీడియో షూట్ చేస్తున్నాం, పూర్తిగా చూడండి. సౌండ్లు అయితే వస్తున్నాయి, చూద్దాం ఒకసారి అయితే. విన్నారుగా ఫ్రెండ్స్, సౌండ్లు అయితే వస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి అయితే సౌండ్ వచ్చింది, చూద్దా. చూద్దాం, కెమెరా అయితే జాగ్రత్త పడుకో. ముంగడికి రా. ఏయ్ ఎవరు ఉన్నారా? ఎవరన్నా ఎవరు ఉన్నారా? ఒకసారి ఇక్కడ తీసుకురా, ఊరేసుకుంటారా? తాడైతే కట్టింది, ఒకసారి దగ్గర ఇక్కడైతే తాడైతే కట్టింది ఫ్రెండ్స్. ఇది మరి ఏందో తెలియదు. యాప చెట్టుకి అయితే తాడైతే కట్టింది, మరి ఎందు గురించి అయితే కట్టారో తెలియదు. ఏయ్ సౌండ్లు అయితే వస్తున్నాయి. ఏంటి సౌండ్ అసలు విచిత్రంగా. కెమెరా పెట్టి కదా ఇప్పుడు చూపి మొత్తం. ఇక్కడ బాయ్ అయితే ఉంది, బాయ్ చూపిస్తుందా? కనబడుతుందా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఒక బాయ్ అయితే ఉందబ్బా. చూపిస్తారు, మీదే చూపిస్తాను. నేను ఏమన్నా సౌండ్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ఏంది అసలు అర్థం కావట్లేదు. మేము అనుకున్న దాని కొద్ది అయితే సౌండ్ అయితే ఎక్కువనే వస్తున్నాయి. ఒకసారి ఈ చెట్టును అయితే గమనించండి ఒకసారి. శ్రీధర్ టెంపుల్ దగ్గరికి వెళ్తుందా ఒకసారి. ఇక్కడ కూడా యాప చెట్టు ఉంది, ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం.
సౌండ్లు అయితే విపరీతంగా వస్తున్నాం అబ్బాయి, ఇంకా చాలు. ఎందుకంటే ఇక్కడ నేను నాతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చాడు. అతను కూడా చాలా ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పటికైతే సౌండ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకొక మంచి కండక్టర్ దగ్గర అయితే వస్తాను. ఇప్పటికైతే టైం అయితే చాలా ఓవర్ అయిపోయింది.